ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చేసి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. అందుకే మీ ముందుకి తీసుకొచ్చాను. ఈ పర్మనెంట్ జాబ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా వాట్ల పర్మనెంట్ జాబ్స్ అయితే పడుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 60 పోస్ట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టులు అయితే పడ్డాయి. ఈ టెక్నికల్ పోస్ట్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎండ్ డేట్ 9/6/2025. ఇది ఆల్రెడీ ఓపెన్‌లోనే ఉంది. టెక్నికల్ పోస్ట్‌లకి ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అప్లై చేయాలో కూడా చివరి వరకు చూపిస్తాను. మీరు చివరి వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్‌లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉంటాయి. ఇలా షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా పెడుతూ ఉంటాం. చెక్ చేసుకోండి. అలాగే వీడియోస్ రూపంలో కూడా ఇలా ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు చూసుకొని అప్లై చేసుకోవడమే ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే అప్లై చేసుకోండి. మిస్ చేసుకోవద్దు. ఏ నోటిఫికేషన్ కూడా చాలా ఎక్కువంటే చాలా తక్కువ రేర్‌గా పడుతుంటాయి కదా నోటిఫికేషన్స్. పడినప్పుడు వెంటనే క్విక్‌గా చూసుకొని అప్లై చేయండి. మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో పడతాయో కూడా తెలీదు కదా! సో, అన్ని సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇదేంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి. సో, అవి కూడా అప్లై చేసుకోండి. రీసెంట్‌గా సీఎస్ఆర్ ఎన్ఎంఎల్ పడింది. అలాగే సీఎస్ఐఆర్ ఎన్‌జీఆర్ఏ డేట్‌ని ఎక్స్‌టెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. 25th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ మంత్ మే 25th వరకు. సో, అది కూడా చూసుకొని అప్లై అయితే చేయండి. చాలామంది ఎన్‌జీఆర్ఏకి అయితే అప్లై అయితే చేయలేకపోయారు. డేట్ అయితే ఎక్స్‌టెన్షన్ అయింది. చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. నేషనల్ హైవేస్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ద్వారా గేట్ 2025 స్కోర్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. సో, గేట్ 2025 స్కోర్ ద్వారా సివిల్ ఇంజనీరింగ్ అయితే భర్తీ చేస్తున్నారు. పే మ్యాట్రిక్స్ 7 అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఎవరైతే ఆల్రెడీ గేట్ క్వాలిఫై అయ్యి సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే వచ్చేసి మంచి అవకాశము. డిప్యూటీ మేనేజర్ 60 పోస్టులు అయితే ఉన్నాయి. సో, నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. బ్యాచిలర్స్ ఇన్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్‌లో సరిపోతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2025 గేట్ స్కోర్ ద్వారా చేస్తున్నారు. సో, అలాగే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే గేట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి తొందరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి కూడా వర్తిస్తున్నాయి. అండ్ గేట్ 2025 స్కోర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో, ఇక్కడ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్‌లోకెళ్ళండి. న్యూ రిజిస్ట్రేషన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మీ నేము, మొబైల్ నంబరు, లాస్ట్ నేము, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి క్యాప్షన్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అయితే మీ మెయిల్‌కైతే వస్తాయి. ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్యాప్షన్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్‌లో మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్‌లోడ్, ప్రివ్యూ అండ్ పేమెంట్ స్టెప్స్‌కైతే తీసుకెళ్తాయి. పేమెంట్‌లో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా అమౌంట్ పే చేస్తున్నారా లేదా అనేసి. సో, పే అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ పీడీఎఫ్ జనరేట్ అయితే అవుతుంది. ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి సబ్మిట్ అయితే చేసేసిన తర్వాత అది ఫర్దర్‌గా మీ జీమెయిల్ ఐడీలో సేవ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఓన్లీ గేట్ ఎవరైతే 2025 క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే చెప్పండి. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చాయి. మిస్ చేసుకోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.